నమస్తే అండి. వరంగల్ అంటే నాకు చాలా ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే ఇక్కడ మా అందరికి పాటల బాటేసిన చక్రి అన్న పుట్టిన ఊరు ఇది. అలాగే చంద్రబోస్ అన్న, వాళ్ళిద్దరిని చూసే మేమందరం కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చాం. సో అలాంటి వరంగల్ అంటే కళలకు కానాచి అంటారు దీన్ని. అలాంటి వరంగల్కి నేను ఇప్పుడు రెండోసారి రావడం చాలా హ్యాపీగా ఉంది. సిల్వర్ క్రౌన్ హై స్కూల్ ప్రసాద్ అన్న, అలాగే అనిల్ అన్న, వీళ్ళందరి కోరిక మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. చక్రి అన్న, చంద్రబోస్ అన్న మా సీనియర్ల లాగానే కాకుండా మా సమకాలీకులైన పైడిపల్లి శ్రీనివాస్ అన్న, ఇప్పుడు చిరంజీవి శ్రీనివాస్ అన్న, మా మహి మదన్, వీళ్ళందరూ కూడా నాతోనే ఉంటారు. అంటే నా స్టూడియోలో నల్గొండ నాదైనా కూడా నా చుట్టూ ఉండేది మొత్తం వరంగల్ వాసులే. సో నన్ను ముందుండి నడిపించేది కూడా సీనన్ననే, వరంగల్ వాసి కావడం. అలాగే అనిల్ అన్న, సో ఆయన గురించి చాలా మంచి విన్నాను, ఇప్పుడే మాట్లాడాను. అలాగే రామ శ్రీనివాస్ గారు, వాళ్ళు చేసిన సేవలు కానీ స్కూల్లో మీ అందరికీ తెలుసు, నువ్వు రాయి నేను శిల్పి అయిన ఒక ఇండిపెండెంట్ పాట అయినా, నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు నాకు అన్నదమ్ముల పాట అయినా, మూడు రంగుల జెండా రేవంత్ అన్న పాట అయినా, కేసీఆర్ గారికి ఏ పల్లె పిల్లుడు కథాగానమైన, అలాగే విమానం నా విమానం సినిమా కావచ్చు, కేసీఆర్ లగ్గం రాబోయే గరుడి లక్ష్మి సినిమా కావచ్చు, ఇవన్నీ కూడా ఈ విజయాల వెనుక వరంగల్లో ఎంతోమంది నా అభిమానించే వాళ్ళు ఉన్నారు. దానికి నిదర్శనం నేను ఈరోజు వరంగల్కి వస్తూ ఉంటే ఎన్ని స్టేటస్లు, అంటే నా ఫ్లెక్సీలు ఎక్కడెక్కడో పెట్టారని, అన్నా నీ ఫోటో చూసా, అన్నా నీ ఫ్లెక్సీ చూసా అని చెప్పి చాలా మెసేజ్లు నాకు వస్తున్నప్పుడు ఇంతమంది వీళ్ళందరి అభిమానంతో కదా మనం ఈ మాత్రమైన ఇండస్ట్రీలో ఉండగలుగుతున్నాం అనేది ఒక ఆనందం వేసింది. సో వరంగల్కి రావడం, మీ అందరి ప్రేమను చూడడం, అలాగే భద్రకాళి అమ్మవారి ఆలయంలో పూజలు చేసి అక్కడి నుంచి మాలలు పూజారులు తీసుకొచ్చి అంత గొప్పగా నన్ను వరంగల్ ఈరోజు సన్మానించింది, సత్కరించింది. అలాగే సిల్వర్ క్రౌన్ స్కూల్కి కానీ వరంగల్కి కానీ నన్ను నొడిచెర్ల ప్రసాద్ గారికి కానీ, రామ శ్రీనివాస్ అన్న గారికి కానీ, అనిల్ గారికి కానీ, శోభారాణి గారు కానీ, సో అందరికీ థ్యాంక్ యూ. మేడం కవిత మేడం గారు కూడా, ఇక పిల్లలు కూడా